థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దేవాది దేవుడు మరొక రోజు ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనం గత కొంతకాలం నుంచి ప్రార్థన గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. పోయిన వారము ఏ ప్రార్థనలకు మనకు సమాధానము రాదు అనే అంశం మీద మాట్లాడుకున్నాం. మనం దేవుని వద్దకు వెళ్తూ ఉన్నప్పుడు మన అవసరతల నిమిత్తం కావచ్చు, లేకపోతే మనం ఆత్మీయంగా బలపడడానికి కావచ్చు, ఏ విధం చేతనైనను మనము ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థనకు సమాధానము వస్తుంది అని ఆశతోనే వెళ్తాం. మనం చేసే ప్రార్థనకు మనకు సమాధానమును ఇస్తాడు దేవుడు అనే ఆశతోనే వెళ్తాం. అయితే మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా సమాధానం వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు అని మనకు తెలుసు. గత వారం ఆ విషయాలు నేర్చుకున్నాం. ఏ ఏ అంశాలకు లేకపోతే ఏ విధంగా ప్రార్థన చేస్తే సమాధానము రాదు మనకి అనే విషయాలను కొన్ని రెఫరెన్సెస్ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. అయితే ఏ ప్రార్థనకి ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు? ఖచ్చితంగా బైబిల్లో క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు కొన్ని విషయాలు రాయించాడు. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి, ఆ ప్రార్థనకి వెంటనే సమాధానము వస్తుందా లేదా అనే విషయము మనకే ఒక గ్రహింపుకు వస్తుంది. మనకే నేను చేసిన ఈ ప్రార్థనకు సమాధానం వస్తుంది రాదు అనే విషయాలను మనమే ఒక్కొక్కసారి పరీక్షించుకోవచ్చు. నేను చేసే ప్రార్థనకి నాకు ఖచ్చితంగా సమాధానం వస్తుంది అని మనమే తెలుసుకోవచ్చు. మనకి సమాధానం రాదు అనే విషయాన్ని కూడా మనమే తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు ఎలాంటి ప్రార్థనకి సమాధానం వస్తుంది అనే విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనము ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. మనం ఏ ప్రార్థన చేసినా, ప్రార్థనలో మనం ఏ అంశాలను ఆయనను అడిగినా ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు. అయితే ఎలా చేయాలి అని అంటే అక్కడ ఒక మాట రాయబడింది, ఆయన చిత్తానుసారముగా అని రాయబడింది. ఆయన చిత్తానుసారముగా మనం ఏ ప్రార్థన చేసినా ఆయన సమాధానాన్ని ఇస్తాడు అని. తర్వాత వచనంలో ఏం రాయబడింది? అని మనము ఎరిగిన ఎడల అంటే అర్థం ఏంటి? నేను చేసే ప్రార్థనకి ఆయన సమాధానం ఇస్తాడు అనే విషయాన్ని నేనే ఎరిగి ఉండాలి, నాకే అర్థం అవ్వాలి, నాకే గ్రహింపు కలిగి ఉండాలి, నేనే గ్రహింపు కలిగి ఉండాలి ఆ విషయం మీద. ఈ ప్రార్థన నాకు సమాధానం వస్తుంది అనే విషయాన్ని మనమే ఎరిగి ఉండాలి. ఈ ప్రార్థన నాకు సమాధానము రాదు అనే విషయము మనమే ఎరిగి ఉండాలి. ఎందుకు? అక్కడ చేసే ప్రార్థనను బట్టి ఆయన చిత్తానుసార ప్రకారముగా నేను ప్రార్థన చేస్తున్నట్లయితే నాకు అర్థమైపోతుంది ఈ ప్రార్థనకు ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు. ఎందుకు? ఆయననే వాక్యంలో రాయించాడు కాబట్టి. ఆయన తన స్వభావానికి తన మాటకు విరుద్ధముగా పని చేయడు కాబట్టి. పరలోక రాజ్యము ఇలాగే పనిచేస్తుంది. ఆయన ఒక మాట చెప్పాడు అని అంటే వాక్యంలో అది ఆయన ఖచ్చితంగా నెరవేర్చడానికి సమర్థుడు, నెరవేరుస్తాడు అనే విషయము ఖచ్చితంగా తెలుసు మనకి. ఆ విషయం నేను ఎరిగి ఉండాలి, ఆ విషయం నాకు తెలిసి ఉండాలి. ఈ ప్రార్థనకు సమాధానం వస్తుంది అని నువ్వు ఎరిగి ఉండాలి అని మాట్లాడుతున్నాడు. అట్లా ఒకవేళ మనకు తెలిసి ఉంటే మనం ప్రార్థన చేసినప్పుడే అది నాకు వచ్చేసింది అనే ధైర్యం కూడా మనకు వస్తుంది. ఆ సమాధానం వచ్చేసింది, ఆన్సర్ రాకపోయినా ఆ క్షణంలో రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, లేకపోతే తర్వాత సమయంలో దానికి దేవుడు సమాధానము ఇస్తాడు అని నాకు ఒక నెమ్మది, ఒక విశ్వాసము, ఒక ధైర్యము ఉంటుంది. అందుకే కదా మనకు కలిగిన ధైర్యం ఏదనగా అని రాయబడింది. అదొక ధైర్యం మనకి, మన ప్రార్థనకు సమాధానము వస్తుందని ఒక ధైర్యము. ఎందుకు ధైర్యము అంటే ఆయన చిత్తానుసారంగా నేను ప్రార్థన చేశాను కాబట్టి. ఈ విషయము నాకు అర్థం అవ్వాలి, మనకు అర్థం అవ్వాలి.
నేను చేస్తున్న ప్రార్థన ఎలాంటిది, ఆయన చిత్తానుసారముగా ఉందా లేదా అని పరీక్షించుకొని మనం చేస్తూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు సమాధానము వచ్చి తీరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక ఉదాహరణ, ఒకటి లేకపోతే రెండు ప్రార్థనలు మనం చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలలో ఒక అంశాన్ని చూస్తాం. ఇది మనకు తెలిసినదే, సొలొమోను ప్రార్థన. సొలొమోను గారు రాజు అయిన తర్వాత ఆయన పడుకుని ఉన్నప్పుడు రాత్రి ఒక దర్శనం వస్తుంది తనకి కదండి. అందులో సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రత్యక్షమై ఆయన నీకేం కావాలి అని దేవుడు అడిగినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? 7వ వచనం నుంచి మనం చదివితే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. సొలొమోను చేసిన ఈ మనవి, సొలొమోను చేసిన ఈ ప్రార్థన దేవునికి అనుకూలమాయెను. ఈ ప్రార్థన దేవుని చిత్తానుసారముగా ఉంది అని అర్థం. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఎవరు రాజుగా నియమించి ఉన్నాడు? నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నా తండ్రి బదులుగా, నా తండ్రి నుంచి వచ్చిన ఈ అధికారము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. అంటే ఏంటి? మనము మన స్థితిని గుర్తించే వారముగా మొట్టమొదటగా ఉండాలి మన ప్రార్థనలో. మనం ఎవరమో, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి ఎవరిచ్చారు మనకి, ఎవరి ద్వారా మనం ఈ స్థాయిని కలిగి ఉన్నాము అనే గ్రహింపు మనము కలిగి ప్రార్థన చేయాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్హత లేదు సొలొమోనుకి, ఆయనకు వయస్సు లేదు, బుద్ధి లేదు, పరిపాలన చేసేంత జ్ఞానము, అనుభవము సొలొమోనుకు లేదు. ఎందుకు? నేను బాలుడను, నాకు బుద్ధి చాలదు, రాజుగా ఉండడానికి నాకు అర్హత లేదు, రాజుగా ఉండి పరిపాలన చేసేంత సీన్ నాకు లేదు అని ఒప్పుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా ఈ స్థానాన్ని నువ్వు నాకు ఇచ్చావు, ఈ స్థితిని నువ్వు నాకు ఇచ్చావు. ఇది మనం ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. ప్రార్థనలో ఏ ప్రార్థన దేవునికి అనుకూలమవుతుంది అంటే మన స్థితి ఇది అని తెలుసుకొని ప్రార్థన చేయాలి. ఈ స్థితికి కారణము నీవేనయ్యా అని ఒప్పుకొని ప్రార్థన చేయాలి కదండి. నీవు నియమించి ఉన్నావు, అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నాకు బుద్ధి సరిపోదయ్యా. నువ్వు ఎందు నిమిత్తమైతే నన్ను రాజుగా చేశావో, ఏ కార్యములు నువ్వు చేసుకోవడానికి, నా ద్వారా జరిగించుకోవడానికి నన్ను ఈ స్థానములో, ఈ స్థాయిలో ఉంచావో, ఈ స్థితిలో నన్ను ఉంచావో, ఈ స్థితిలో నీవు నిర్ణయించిన లేకపోతే నీ ఉద్దేశంలో ఉన్న పనులు జరగడానికి నేను అసహాయుణ్ణి. నా వలన కాదు, నా శక్తి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా బుద్ధి సరిపోదు, నేను చేయలేను, ఇది అసాధ్యమే నాకైతే. నీ ఉద్దేశ ప్రకారం జరగవలసిన పని జరగదు నేను పని చేస్తే, నా జ్ఞానము పని చేస్తే అని ఒప్పుకుంటున్నాడు. ఆ విషయం మనకు కూడా అర్థం అవ్వాలి. మొట్టమొదటిగా మన స్థాయి ఏంటో తెలుసుకొని ఆ స్థాయి, ఆ స్థితి నీవిచ్చిందే ఇది అని ప్రార్థన చేస్తూ, అని ఒప్పుకుంటూ, అయితే నువ్వు నన్ను ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఎందు నిమిత్తమైతే నువ్వు నియమించావో, నన్ను ఎందుకైతే నువ్వు ఏర్పాటు చేసుకున్నావో, ఈ ఏర్పాటులో
పనికి మాత్రం జరగదు, నా వలన పని జరగదు, నా జ్ఞానం వలన పని జరగదు, నేను చేయలేను. అంతే కదండి, అది అర్థం అవ్వాలి. కానీ నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. నీవు నీ ప్రజల మధ్యలో నన్ను ఉంచావు, నీవు నీ ప్రజలను పరిపాలన చేయడానికి నన్ను ఉంచావు, నీ ప్రజల క్షేమమును చూసుకోవడానికి నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, సరైన పరిపాలన చేయడానికి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. అయితే నా వలన ఇది అసాధ్యము. నీ ప్రజలే లెక్కకు మించి ఉన్నారు, కౌంట్లెస్గా ఉన్నారు, కౌంట్ చేయడానికి అసాధ్యము నీ జనమును. అలాంటి జనానికి న్యాయము తీర్చడానికి, సరైన పరిపాలన చేయడానికి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. కానీ ఇది అసాధ్యము. నేను చిన్నవాడిని, నాకు జ్ఞానం సరిపోదు, నాకు బుద్ధి సరిపోదు, ఇది నా స్థాయికి మించినది, నా స్థితికి మించినది. అయినప్పటికీ నీ కనికరం చొప్పున నన్ను ఆ స్థానంలో ఉంచావు, ఆ స్థానాన్ని నువ్వు నాకు ఇచ్చావు అని చెప్తూ, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏం ప్రార్థన, ఏమడుగుతున్నాడు ప్రార్థనలో అంటే, నువ్వు ఏ నిమిత్తమైతే నన్ను ఈ స్థానంలో ఉంచావో, ఏ న్యాయము జరగాలని, ఎలా పరిపాలన చేయాలని నీ ఉద్దేశమై ఉందో ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికి నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు అంటున్నాడు. నేను మంచి చెడ్డలు తెలుసుకోవడానికి, సరిగా పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం కావాలి. నీ ఉద్దేశం తెలుసుకోవడానికి నాకు జ్ఞానం కావాలి. ఇంత గొప్ప జనములో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలలో ఏ విధంగా ప్రవర్తించాలో దానికి నాకు జ్ఞానం కావాలి, దానిని గ్రహించే జ్ఞానం నాకు కావాలి. ఎంత గొప్ప ప్రార్థన! ఎవరి కొరకు అడుగుతున్నాడు? దేవుని ప్రజల కొరకు, దేవుని పని జరగడానికి, దేవుడు ఎందు నిమిత్తమైతే తనను ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని జరగడానికి కావలసిన జ్ఞానాన్ని సొలొమోను అడుగుతున్నాడు. ఇది అండి దేవునికి అనుకూలమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. మనల్ని మనము పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం. సొలొమోను స్థానంలో మనల్ని మనం పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థానంలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం? ఈ స్థానము మన సొంత శక్తి చేత, మన జ్ఞానం చేత, మన బలము చేత మనం సంపాదించుకున్నామా? దేవుడు మనకు ఈ స్థానాన్ని ఇచ్చాడా? ఈ విషయము నాకు అర్థం కావాలి. మొట్టమొదటిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఈ స్థానము నువ్విచ్చినదయ్యా, ఈ స్థితి నీవిచ్చినదే. ఏదైతే నేను ఈరోజు కలిగి ఉన్నానో, నేను ఏమై ఉన్నానో, ఇది నీ వలన నాకు అనుగ్రహించబడింది. అయితే నీ వలన నాకు అనుగ్రహించబడిన ఈ స్థానంలో, అది ఒక తండ్రిగా కావచ్చు, ఒక తల్లిగా కావచ్చు, ఒక విశ్వాసే కావచ్చు, ఒక సేవకుడే కావచ్చు, లేకపోతే ఏ స్థితి అయినా, ఏ స్థానంలో మనం ఉన్నప్పటికీ, ఈ స్థానము నీ వలన నాకు అనుగ్రహించబడింది. అయితే ఎందు నిమిత్తమైతే నీవు నన్ను ఈ స్థానంలో ఉంచావో, ఈ స్థానానికి జరగవలసిన న్యాయము నా వలన జరగదు. నేను నా ఆలోచన చేత, నా శక్తి చేత ఒకవేళ ఆలోచించే ప్రయత్నం చేసినా, నడుచుకునే ప్రయత్నం చేసినా, అది ఎట్టి పరిస్థితులలో నెరవేర్చబడదు అని ఒప్పుకోవాలి మనం కదండి. మనం ఉన్న స్థానాన్ని బట్టి మనం అతిశయపడుతూ ఉండొచ్చు చాలాసార్లు. మనకున్న జ్ఞానమును బట్టి, అధికారమును బట్టి, తెలివిని బట్టి, అందమును బట్టి, పరువు ప్రతిష్టలను బట్టి, కాకపోతే ఇంకొకటి కావచ్చు, దాని వలన అతిశయించే అవకాశము ఖచ్చితంగా ఉంది. దేవుడు ఆ స్థితికి తీసుకొని వచ్చినాడు అనే విషయము సెకండ్ మనకు జ్ఞాపకం వస్తుంది, వెంటనే గుర్తుకు రాదు. ఆ స్థానము మనకి నేను సంపాదించుకున్నాను అనే లోపల ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ మనకు ఖచ్చితంగా ఉంటుంది.
కానీ అలాంటి ప్రార్థన కాదు మనం చేయాల్సిందే. అనుకూలమైన ప్రార్థన అది కాదు, దేవునికి అనుకూలమైన ప్రార్థన అది కాదు. దేవునికి అనుకూలమైన ప్రార్థన మనము కలిగి ఉన్నదంతా కూడా ఆయనది. ఆ స్థానం ఇచ్చింది ఆయన, నా స్థితికి కారణము ఆయన అని ఒప్పుకునే హృదయంలో ఆ ఆలోచన మనం ఫిక్స్ అయిపోవాలి. మైండ్లో ఫిక్స్ అయిపోకూడదు, అది హృదయంలో ఫిక్స్ అయిపోవాలి. అందుకే కదా కిందికి వచ్చినప్పుడు ఏమని మాట్లాడతారు దేవుడు, ఈ మనవి ప్రభుకు అనుకూలమాయను కనుక 11వ వచనం, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును అనుగ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు కల హృదయము నీకు ఇచ్చుచున్నాను. బుద్ధి వివేకములు గల జ్ఞానము నీకు ఇస్తున్నాను అని అట్లా హృదయము నీకు ఇస్తున్నాను అని అంటున్నాడు. హృదయముల్లో మనం ఫిక్స్ అయిపోవాలి అది కదా. మన మైండ్లో ఉండిందనుకోండి, మనకు ఎక్కువగా మన స్థితి, మన స్థాయి, మన పరువు, మన అన్నీ మనకు మైండ్లోనే ఫిక్స్ అయిపోయారనుకోండి, ఏమైపోతుంది, ఎక్కువైపోతుంది కదా, గర్వం ఎక్కువైపోతుంది, తలకెక్కుతుంది అని అంటుంటాం కదా ఒక్కొక్కసారి, పొగరు తలకెక్కుతుంది అని అంటే అలా ఎక్కినప్పుడు, మన స్థితి మనకు తలకెక్కినప్పుడు మన ప్రవర్తన నాశనము వైపుగా ఉంటుంది. మన స్థితి నాశనము వైపుగా ఉంటుంది. తగ్గింపు జీవితం ఉండదు, తగ్గించుకోలేం. నా స్థితి, నేను, నాది అని మాటలు వస్తూ ఉంటాయి. అలా చేయకుండా సొలొమోను గారు తన రాజు అయినప్పటికీ, రాజుగా తనను అభిషేకించినప్పటికీ, గొప్ప స్థానాన్ని ఇచ్చినప్పటికీ ఈ స్థితి నీదేనయ్యా అని ఒప్పుకుంటున్నాడు సొలొమోను గారు. నీ చిత్తము నెరవేర్చబడాలి, నేనున్న స్థానంలో, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్థానంలో నీ చిత్తం మాత్రమే నెరవేర్చబడాలి, వేరే చిత్తం నెరవేర్చబడకూడదు. నేను ఈ రాజరికాన్ని నేను అనుభవించకూడదు, నేను అనుభవించడానికి నువ్వు ఈ స్థానాన్ని నాకు ఇవ్వాల. అదే మనం ఆలోచన చేయాలి. మనమున్న స్థానము మనము అనుభవించడానికి కాదు, మనము ఎంజాయ్ చేయడానికి కాదు, ఆయన చిత్తము నెరవేర్చుకోవడానికి మనల్ని ఈ స్థానంలో ఉంచాడు, ఈ స్థితిలో ఉంచాడు. మన ద్వారా, లేకపోతే ఈ స్థానము ద్వారా అనేక మంది సరి అయిన పరిపాలన చేయబడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ నెమ్మదిగా ఉండాలి, అందరూ దేవుణ్ణి ఎరగాలి, చీకటిలో ఉన్నామనే గ్రహింపు వాళ్ళకు రావాలి, సత్యదేవుణ్ణి ఎరగాలి, సత్యమైన మార్గంలోకి రావడానికి మనల్ని ఆ స్థానంలో ఉంచాడు. అలా ప్రార్థన చేసినప్పుడు, అనుకూలమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, నువ్వు ఏమైనా అడగవచ్చు. నేనే అడిగాను నిన్ను, ఏం కావాలో కోరుకోమని నేనే అడిగాను. నువ్వు ఏమైనా అడగొచ్చు. నువ్వు ఏమడగొచ్చు, నువ్వు దీర్ఘాయువును, దేవుడు వరం అడిగితే ఏం కోరుకుంటున్నావు, ఇంకా నేను చచ్చిపోకూడదు, నాకు చనిపోకూడదు, నాకు దీర్ఘాయువు ఉండాలి, నేను నిరంతరము బ్రతకాలి, సుఖ సంతోషాలు ఉండాలి, నాకు కారు బంగ్లాలు ఉండాలి, గొప్ప అధికారం ఉండాలి. ఇదిగో నా వాడు శత్రువు ఉన్నాడు కదా, వాడు మళ్ళీ నాకు కనపడకూడదు, ఇక నా శత్రువు ప్రాణాన్ని అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. అదే మాట్లాడుతున్నాడు దేవుడు, నీ శత్రువు ప్రాణాన్ని అడగొచ్చు, నువ్వు దీర్ఘాయువును అడగొచ్చు, పేరు ప్రతిష్టలను, కీర్తిని నువ్వు అడగొచ్చు, నీ ఘనతను నువ్వు అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఒక రాజుగా నేను నియమించాను కాబట్టి నీ శత్రువు ఇక మళ్ళీ కనిపించకుండా చేయమని చెప్పేసి నువ్వు అడగొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా అడగొచ్చు. కానీ నువ్వు అలా అడగల. ఏమడిగావు, ఎందు నిమిత్తమైతే నేను నియమించానో దానికి తగినట్టుగా ఆ ఉద్దేశము తెలుసుకొని నన్ను అడిగావు. సరిగా పరిపాలన చేయడానికి కావలసిన జ్ఞానాన్ని అడిగావు, వివేకాన్ని అడిగావు. నేను చాలా సంతోషిస్తున్నా ఈ ప్రార్థనను బట్టి, నువ్వు అడిగిన విధానమును బట్టి నాకు చాలా సంతోషం వేసింది. కాబట్టి నువ్వు అడగకపోయినా, చూడండి ఎంత చక్కని మాట, నువ్వు అడగకపోయినా ఇవన్నీ నేను నీకు ఇస్తున్నాను. ఖ్యాతి, ఘనత, అది కదా ఏమని మాట్లాడుతున్నాడు, పూర్వీకులలో నీ వంటి వాడొక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడు కూడా ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప సమాధానము, అద్భుతం కదా.
మనము చేసే ప్రార్థన ఒకటి అయినప్పుడు మన స్థితిని గమనించి ఆయన చిత్తము నా జీవితంలో నాకు ఇవ్వబడిన స్థానంలో నాకు ఇవ్వబడిన ఈ పొజిషన్ ఏదైతే నేను కలిగి ఉన్నానో ఇందులో నీ చిత్తము నెరవేర్చబడడానికి నన్ను వాడుకో, తగినట్టుగా నాకు కావాల్సిన జ్ఞానం ఇవ్వు అని చేసే ఒక చిన్న ప్రార్థన ఎన్ని ఆశీర్వాదాలను తీసుకొచ్చింది. మనము అడగనివి కూడా ఆయన ఇచ్చాడు కదా. సొలొమోను అడగనివి కూడా ఇచ్చేశాడు. ఎలాంటి మామూలు ఆశీర్వాదం కూడా, ఇక మీద ఎవడు ఉండడు, నీలాంటి రాజు ఇక ఉండడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. నీలాంటి ఘనత, నీకున్న ఖ్యాతి ఇక మరొకటి ఉండదు. అందుకనే కదా సొలొమోను కీర్తి ఎంతగా వ్యాపించి ఉంది. దూరదేశాల్లో ఉన్న రాజులే వస్తూ ఉన్నారు తన వద్దకి కదండి. ఎక్కడెక్కడి వాళ్ళో తన జ్ఞానమును చూడడానికి ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు. అంటే అంతగా తనను దేవుడు ఆశీర్వదించాడు. 40 సంవత్సరాలు శత్రువు లేకుండా చేశాడు దేవుడు. యుద్ధము లేకుండా చేశాడు. నెమ్మది సమాధానము తన రాజ్యంలో. ఇది కదా ప్రార్థన అంటే. ఇది అనుకూలమైన ప్రార్థన అంటే. మన స్థితిని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఎందు నిమిత్తమైతే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడో అది ఏ స్థానమైనా కావచ్చు, కుమారునిగా కుమార్తెగా కావచ్చు, అధికారిగా కావచ్చు, విశ్వాసిగా కావచ్చు, సేవకునిగా కావచ్చు, మరి ఏ విధమైన పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ ఆ స్థానము నీవిచ్చినదే అనే గ్రహింపు నా హృదయములో ఫిక్స్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే, ఎందుకు హృదయం నిండిన కొలదే కదా మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మన హృదయములో ఆ విషయాల చేత నింపబడినప్పుడు మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. కానీ మనము హృదయములో దానికంటే హృదయాన్ని కాలి పెట్టుకొని నా మైండ్ని నేను నింపుకుంటే, నాకున్న స్థితి నా మైండ్లో నింపబడింది అనుకోండి, అప్పుడు ప్రవర్తన వేరేలా ఉంటుంది, ఆలోచన విధానం వేరేలా ఉంటుంది, మాట తీరు వేరేలా ఉంటుంది. అలా ఉండకూడదు అని అంటున్నాడు. నీ హృదయాన్ని నీకు ఇస్తాను అని అంటున్నాడు ఆయన. అంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికే ప్రయత్నం చేస్తే సొలొమోను అదే చేశాడు కదా. ఆయన రాజ్యం ఆయన ఇచ్చిన స్థితికి న్యాయము చేయడానికి అడిగాడు. ఏ విధంగా ప్రవర్తించాలో అని ఆయన చిత్తాన్ని వెతికే ప్రయత్నము, ఆయన రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నము, ఆయన నీతిని వెతికే ప్రయత్నం చేస్తే ఆయన ఏం చేశాడు? మిగతావన్నీ అనుగ్రహించబడును అని రాయబడింది. వాటి కొరకు ప్రార్థన చేయాల, వాటి కొరకు కోరుకోలేదు ఆయన. మిగతావన్నీ దేవుడు ఇచ్చాడు, ఆటోమేటిక్గా ఇచ్చాడు. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. ఏది అనుకూలమైనది, ఏది ఆయన చిత్తానుసార ప్రకారమైనది అని తెలుసుకునే ప్రయత్నము మనం ఖచ్చితంగా చేయాలి. ఇలాంటి ప్రార్థనకి సమాధానం వస్తుంది అని నువ్వు ఎరిగిన ఎడల, ఇలాంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు సమాధానం ఆటోమేటిక్గా వస్తుంది అని మనం ఎరిగి నెమ్మదితో కూడా ఉండొచ్చు. మనం పొందుకున్నాము అని మనకు ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం కూడా మనకు ఉంటుంది కదండి. అనుకూలమైన ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలకు సమాధానం వస్తుంది. మనకు తెలుసు, లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ఒక చిన్న ప్రార్థన చూస్తాము. అది మనం చాలాసార్లు నేర్చుకున్నాం. అక్కడ ఒక పరిసయ్యుడు వెళ్ళాడు, సుంకరి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. 18వ అధ్యాయం లూకా సువార్తలో 9 నుంచి కొన్ని వచనాలు చూస్తే ఆ ప్రార్థన నేను చదవట్లేదు కానీ తెలుసు మనకి. పరిసయ్యుడు వెళ్ళాడు, సుంకరి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి కదా. ఎవరు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థన ఏంటి? చోరులను దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎలాంటి ప్రార్థన? వాళ్ళలాగా వీళ్ళలాగా నేను లేను. కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతలు తెలియచేయమన్నాడు దేవుడు, బాగానే ఉంది. ఆయన చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నాకు ఇవ్వబడిన స్థితిని బట్టి నేను కృతజ్ఞతలు తెలియచేయట్లేదు. కానీ నాకు ఇవ్వబడిన స్థితిని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని బట్టి కృతజ్ఞతలు తెలియచేయాలి. అది ఆయన చిత్తమై ఉన్నదని తెస్సలో మనం చూస్తాం. ఈ వ్యక్తి కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు మంచిగానే. అయితే తప్పు ఎక్కడ జరుగుతుంది? వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. అలా నన్ను ఉంచినందుకు, వాళ్ళలా నన్ను ఉంచినందుకు
అలాంటి స్థానంలో నన్ను ఉంచినందుకు కృతజ్ఞతలు. అది యాక్సెప్టబుల్, అది దేవుడు అంగీకరిస్తాడా? వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని చేసే ప్రార్థన. నీకు ఇవ్వబడిన స్థానంలో, నాకు ఇవ్వబడిన స్థానంలో ఆయన మనకు కొన్ని క్వాలిటీస్ లేకపోతే కొన్ని లక్షణాలను, కొన్ని తలాంతులను మనకిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. అది మనకు సంబంధించింది. వేరే వాళ్ళకు సామర్థ్యం వేరు, వేరే వాళ్ళ తలాంతులు వేరు, వేరే వాళ్ళ స్థితి వేరు. ఆ స్థితి మన స్థితి, వాళ్ళ స్థితి మన స్థితి ఒకటేలా ఉన్నప్పుడు ఒకరున్న డూప్లికేట్ అయిపోతుంది కదా అప్పుడు, కదండి. జిరాక్స్ కాపీ తీసుకొని సేమ్ అలాగా ఇలా ఇద్దరు ఒకటే ఉన్నప్పుడు డూప్లికేట్ అయిపోతుంది. ఒకటి ఉండాల్సిన అవసరంలా, ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఆ స్థానము నా స్థానము ఒకేలా లేనందుకు థ్యాంక్స్ అని చెప్తే, అలాంటప్పుడు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆ వ్యక్తి అలా ప్రార్థన చేయట్లేదు కాబట్టి. ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి కంపేర్ చేసుకోవట్లేదు. నేను కంపేర్ చేసుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? వాళ్ళలా లేని, వీళ్ళలా లేని, వాళ్ళలా అంటే అర్థం ఏంటి? నేను ఉండాల్సిన అవసరం లేదు, నాది సరైన ప్రార్థన కాదు అని అర్థం. అంతే కదండి. కంపేర్ చేసుకొని చేసే ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకే చెప్తున్నావు అంటే ఏమని అర్థం? నువ్వు ఎందుకు వాళ్ళని అక్కడ ఏర్పాటు చేసుకున్నావో నీకు సరిగా తెలియట్లేదు. అంటే ఆయన చిత్తాన్ని, అతన్ని ఆ స్థానంలో ఉంచిన దానిని తప్పుపడుతున్నాం మనం. ఆ వ్యక్తిని ఆ చోరుల్లో లేను, ఆ వ్యక్తిలా లేను, ఈ వ్యక్తిలా లేను అని అంటే ఆ స్థితిని దేవుడిచ్చాడు వాళ్ళకి కదా. ఆ స్థితిని దేవుడిచ్చినప్పుడు వాళ్ళను తప్పు పడుతున్నాం మనం. అంటే వాళ్ళని తప్పు పడుతున్నామంటే దేవుడిని డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే మనం తప్పు పడుతున్నాం. నువ్వు ఇచ్చిన స్థితి సరిగా కాదు అనా, లేకపోతే నువ్వు ఇచ్చిన స్థితిని బట్టి దేవునికి కంప్లైంట్ చేస్తున్నామన్నా? అంటే కంపారిజన్ ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండకూడదు. అది సమాధానము ఖచ్చితంగా రాదు. అయితే ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు? ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నాడు? నేను 2 మార్లు ఉపవాసం చేస్తాను వారానికి, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నా అని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను ఏ పనులను చేస్తున్నానో వాటిని గొప్పగా చెప్పుకోవడం. అంటే ఇది ఎక్కడ తనలో తాను అనుకుంటున్నాడు. తన ఆలోచనలో ఆ విషయం ఉంది తనకి. తన పట్ల తనకు ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం మామూలు అభిప్రాయం కాదు, గొప్పగా అభిప్రాయం ఉంది. గొప్పగా అతిశయపడే అభిప్రాయం ఉంది. తన గురించి తాను హెచ్చించుకునే అభిప్రాయం ఉంది. నేను నా స్థానం ఇది, 2 సార్లు నేను ఉపవాసం అంటున్నా, 10వ వంతు చెల్లిస్తున్నా, 10వ వంతు కంటే నేను ఎక్కువగానే చెల్లిస్తున్నానని కొంతమంది చెప్పుకుంటుంటారు. నాకు వచ్చిన రాబడిలో దాదాపు 50% నేను దేవునికే ఇస్తాను అని చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు ఇవ్వమన్నారు? వేరే వాళ్ళ కోసం ఇస్తున్నావా? దేవుని కోసం ఇస్తున్నామా? దేవుని కోసం ఇస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల కొరకు అయితే మనుషుల కొరకు నువ్వు చెప్పుకుంటావు, దానికి తగిన ప్రతిఫలం కూడా పొందుకుంటావు. దేవుడి నుంచి సమాధానం రాదు, ఆశీర్వాదం రాదు. చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి కదండి? ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. అది దేవునికి అనుకూలమైన ప్రార్థన ఖచ్చితంగా. నేను చేస్తున్నాను అంటే నా క్వాలిఫికేషన్ బట్టి, లేకపోతే నేను చేసే పనులను బట్టి, నా నీతిని బట్టి, అదే నేను చేసే క్రియలను బట్టి నువ్వు నాకు సమాధానం ఇవ్వాలి అని చెప్తున్నట్టుగా అర్థమవుతుంది కదా ప్రార్థనలో. నాకు ఆ ఎలిజిబిలిటీ ఉంది, నాకు అర్హత ఉంది, నీ ఆశీర్వాదాలను పొందుకోవడానికి నాకు అర్హత ఉంది, కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదించు అని చేస్తున్నాం ప్రార్థన. పరిచయుడు చేస్తున్న ప్రార్థన అది కదండి. నేను చేసే స్థితి, నా క్రియలు ఎంత నీతిగా ఉన్నాయో చూడండి, నా క్రియలు ఎంత బాగున్నాయో చూడేసయ్యా. నేను రోజుకు బైబిల్ చదువుకుంటున్నా, ధ్యానం చేసుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, దశభాగం కంటే ఎక్కువగానే ఇస్తున్నా, ఉపవాసం అంటున్నా అని మనల్ని మనము మన హృదయంలో కాదు మన ఆలోచనలో పెట్టుకున్నప్పుడు ఈ మాటలు వస్తాయి. మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఈ మాటలు రావు. ఎందుకు? తగ్గింపు జీవితం ఉంటుంది హృదయానికి సంబంధించి. దేవుడు నాలో మారు మనసు పుట్టించి ఉన్నట్లయితే, దేవుడు నాకు నిజమైన రక్షణనిచ్చి ఉన్నట్లయితే, నా హృదయంలో తగ్గింపు ఆయన లక్షణాలు ఉంటాయి. అది సరిగా లేనప్పుడు నా మైండ్ పనిచేస్తుంది, నా ఆలోచనలు పనిచేస్తాయి, నా జ్ఞానం పనిచేస్తుంది. ఇక్కడ పరిచయుడు చేసిన ప్రార్థన అదే. మన స్థితి ఆయన ఇచ్చినది అనే గ్రహింపు మనకు ఉన్నప్పుడు మన ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉంటుంది, ఆయన చిత్తానుసారముగా ఉంటుంది. ఆ వ్యక్తి సుంకరి చేస్తున్న ప్రార్థన అలా ఉంది కదా. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకై నన్ను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము.
ఎలాంటి స్థితి ఉందో చూడండి సుంకరిది. తలెత్తడానికి కూడా ధైర్యం లేదు. ఆకాశములో నువ్వున్నావు, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, నీ పాదపీఠం వద్ద నేనున్నానయ్యా. అర్హత లేకపోయినప్పటికీ చచ్చిన స్థితిలో ఉన్న నన్ను కనికరించావు నువ్వు. ఏం కావాలి మనకి? మనకంత సీన్ లేదు. మనకివ్వబడిన స్థానము మనకివ్వడానికి మనకు ఎలాంటి అర్హత లేదు. కానీ ఆయన కనికరం చొప్పున మనకి స్థానాన్ని ఆయన ఇచ్చాడు. అది మనము గ్రహించినప్పుడు చేసే ప్రార్థన వేరే ఉంటుంది. నన్ను కనికరించయ్యా, నన్ను కరుణించు. అదొక్కటే తనకు కావాల్సింది, వేరే కోరుకోట్లా. అది కావాలి, ఇది కావాలి, అలా ఉన్నాను ఏం చెప్పట్లా. నీ కనికరం ఉంటే చాలు నాకు, నీ కృప ఉంటే చాలు నాకు. ఎందుకు? నాకు అర్హత లేదు. నాకు నీ ఆశీర్వాదము పొందుకోవడానికి, నీ ఎదురుగా నిలవబడడానికే నాకు అర్హత లేదు. నేను పాపిని. అలాంటి వాడిని నీ మందిరంలోకి వచ్చే అవకాశాన్ని నాకు ఇచ్చావు. నీ పాద సన్నిధిలో నిలవబడే అవకాశాన్ని నాకు ఇచ్చావు. నీతో సహవాసంలోకి వచ్చే అవకాశాన్ని నాకు ఇచ్చావు. ప్రార్థన చేసే అవకాశాన్ని నాకు ఇచ్చావు. ఏనాడో చచ్చిపోవలసిందే, ఏనాడు చచ్చిన స్థితిలో ఉండవలసిన వాళ్ళం మేము. పాపం చేశాం, అపరాధాలు చేశాం. నరకానికి తప్ప దేనికి పాత్రులము కాని మమ్మల్ని ఈ స్థానంలో ఉంచవయ్యా. నన్ను కనికరిస్తావా, కరుణిస్తావా? చిన్న ప్రార్థన. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఎవరి ప్రార్థన ఆలకించబడిందని రాయబడింది కిందికి వచ్చినప్పుడు. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అది వచ్చేసింది. అలా చేసిన ప్రార్థనకు సమాధానం వచ్చేసిందని మనం ఎరిగి ఉండాలి. సుంకరి చేసిన ప్రార్థనకు సమాధానం వచ్చి ఆ పీస్ ఉంటుంది కదా. ఒప్పుకున్నప్పుడు కన్నీటితో, అయ్యా నా స్థితి ఇది, నేను పాపిని అని గ్రహించి చేసిన ప్రార్థన, నువ్వు ఇచ్చిన స్థానం ఇది, నాకు అవకాశం ఇచ్చావు, పరిశుద్ధుడవైన దేవుడవు, పరలోక రాజ్యానికి వారసునిగా నువ్వు నన్ను చేసావు అనే స్థితి గుర్తించినప్పుడు నా హృదయంలో ఉన్న ఆ నెమ్మది, ఆ సమాధానము నన్ను నీతిమంతునిగా చేస్తుంది. ప్రార్థన నీతిమంతునిగా కూడా మారుస్తుంది. మనం చేసే ప్రార్థన ద్వారా మన హృదయంలో కలిగిన ఆ నెమ్మది మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది అనే విషయం కూడా, నెమ్మదిని దయచేస్తుంది, దేవునితో ఉన్న సహవాసాన్ని బలపరుస్తుంది, విశ్వాసంలో ఎదిగేలా చేస్తుంది అనే విషయం కూడా మనకు అర్థం అవ్వాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ప్రార్థనకు సమాధానం వస్తుంది? ఎలా ప్రార్థన చేయాలి మనం? ఇలాంటి చేసిన ప్రార్థనకు సమాధానం వెంటనే వచ్చే అవకాశం ఉంది. ఒకరితో కంపేర్ చేసుకోవద్దు, పోల్చుకోవద్దు. మన స్థితి వరకు మాత్రమే మనం ప్రార్థన చేయాలి. మన స్థానంలో దేవుని చిత్తము నెరవేర్చబడాలి. ఎందు నిమిత్తమైతే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావో, ఇంకా సజీవ లెక్కలో ఉంచావో, నా కొరకు నువ్వు ఇంకా ఏ ఏ సత్క్రియలను దాచిపెట్టావో ఆ విషయాలు తెలుసుకోవడానికి, ఆ పనులు తెలుసుకోవడానికి, ఆ మార్గంలో నడవడానికి నీ జ్ఞానం నాకు ఇవ్వు, నీ వివేకాన్ని నాకు ఇవ్వు. ఆ మార్గంలో నన్ను నడిపించు. నీ చిత్తము తప్పిపోకూడదు. నీ చిత్తాన్ని నేను ఎట్టి పరిస్థితిలో తప్పిపోకూడదు. ఆ చిత్తమంతా నెరవేర్చాలి. నువ్వు నాకు అప్పచెప్పిన పని అంతటిని నేను చేయాలి. నాకు అప్పచెప్పిన మనుషులందరినీ నేను రక్షణలోకి నడిపించాలి. ఏ ఒక్కరిని కూడా నేను తప్పిపోకూడదు అని చేసే ప్రార్థన వెంటనే సమాధానం వస్తుంది. ఆయన రాజ్యము, ఆయన నీతి మొదటగా, ఆయన మార్గాల్లో నడిచే ప్రయత్నం చేసినప్పుడు, ఆయన చిత్తానుసార ప్రకారంగా ప్రార్థన చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా సమాధానం వస్తుంది. హల్లెలూయా.